ఈరోజు గురువారం షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో మా బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఉషోదయపు శుభాకాంక్షలు. ఈరోజు మంచి మాట. మనం ఈరోజు గురువుల గురించి తెలుసుకుందాం. షిరిడి సాయిబాబా గారు వారు జీవించిన అంతకాలం కూడా నేను గురువునని చెప్పుకున్నాడు, కానీ ఆయన ఎక్కడ దేవుడని ప్రకటించుకోలేదు. ఆయన ప్రతిరోజు ఒక 7 ఇళ్ళు మాత్రమే భిక్షాటన చేసి వాళ్ళ యొక్క పాప కర్మల్ని తన జోలిలో వేసుకొని వాటిని జలములో కానీ అగ్నిలో కానీ దహించేవాడు. ఆయన భిక్షం వేసినా కానీ వేయకపోయినా కానీ రాముడు మీకు మేలు చేయగాక అని దీవించిండు. అంటే మనకి చెడు చేసినా మంచి చేసినా మంచిగా దీవించాలని అర్థం. మన జగ్గయ్యపేట ప్రాంతంలో గురుదేవులు కీర్తిశేషులు కందుకూరి శివానందమూర్తి గారు మరియు భగవద్ రామాంజ గోష్ఠి వ్యవస్థాపకులు చిట్టా లక్ష్మీనరసింహరావు గారు మరియు మన బోధానంద ఆశ్రమం గురువర్యులు మరియు ప్రస్తుతం ఉన్న బల్స్పాడు గురుధాం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గెంటాల వెంకటరమణ గారు వారి యొక్క దివ్య సందేశం సత్సంగాలతో ఎన్నో వేల మంది మంచి మార్గంలో, సన్మార్గంలో, సనాతన ధర్మంలో జీవిస్తూ వారికి ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ లేని వాళ్ళకి ఆహారం అందించటం, తర్వాత పుస్తకాలు, విద్యాబుద్ధులు, ఆటల్లో ప్రోత్సహించటం ఇలాంటివి చేస్తున్నారు. మనము జగ్గయ్యపేట ప్రాంత వాసులు పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి దగ్గరలో మన గురువు గారు బ్రహ్మశ్రీ గెంటాల వెంకటరమణ గారు ఉండటం మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఈ జన్మలో బాగా మంచిగా సకల సుఖాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేవారిని చూసి అందరూ ఏమంటారు? పెట్టి పుట్టిండు అంటే పోయిన జన్మలో దాన ధర్మాలు చేస్తూ అప్పుడు పెట్టి ఈ జన్మలో పుట్టిండు, అందుకని అతన్ని మనం బాగా ఉన్నవాళ్ళని పెట్టి పుట్టిండు అంటారు. మనం కూడా ఈ జన్మలో మనకు చేతనైన దాంట్లో ఎంతో తులమో పలమో దాన ధర్మాలు చేస్తూ, మానవ సేవ చేస్తూ, సమాజ సేవ, దేశం సేవ. మనము ఈ భారతదేశంలో ఉన్నాము కాబట్టి, ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి మన దేశాన్ని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించుకోవాలి. మన సనాతన ధర్మంలో మన చిన్నజీయ స్వామివారు స్వీయ ఆరాధన సర్వ ఆరాధన అని చెప్పారు. అంటే మన ధర్మాన్ని మనము పాటిస్తూ ఇతర ధర్మాలని, మిగతా ధర్మాలు చాలా ఉన్నాయి. బౌద్ధం ఉంది, క్రిస్టియన్ ఉంది, ముస్లిం ఉంది, అన్ని మతాలని మనం సమానం చూస్తాం. ప్రపంచంలో ఏ దేశములలో లేని గొప్పతనం మన యొక్క భారతదేశంలో ఉన్నది. ఏ దేశంలో కూడా కొన్ని వాళ్ళ మతాలు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని పూజించడం తప్ప ఎదుటి దేవుళ్ళకి గుళ్ళు కానీ ప్రచారం కానీ ఏమి జరగనివ్వరు. ఉదాహరణకి ముస్లిం దేశాలలో ముస్లిం మతం, క్రిస్టియన్ దేశాల క్రిస్టియను, మనకి హిందూ దేశం అంటే ఓన్లీ నేపాల్, మన భారతదేశం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగినా ఇక్కడికి వచ్చి సంరక్షణ పొందుతున్నారు. అంటే మన భారతదేశం యొక్క గొప్పదనం. మన పూర్వీకులు మన సనాతన ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి నాశనం చేయాలన్నా నాశనం కాదు. మన సనాతన ధర్మము యొక్క గొప్పదనం. మన తాతలు, ముత్తాతలు, పూర్వీకులు దేనికి లోబడి పరాయి మతం స్వీకరించలేదు. కానీ ఈ కలియుగంలో కొన్ని ఆశలు చూపి, కొన్ని
ధన రూపేణ, వస్తు రూపేణ, ఉద్యోగ రూపేణ అన్ని రకాలుగా లోపరుచుకొని వేరే మతస్థులు మన దేశాన్ని ఆక్రమించాలని, మన సంస్కృతిని ఆగం చేయాలని, మన గుళ్ళను ఆగం చేయాలని చూస్తున్నారు. కావున మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ గడపలోనే కులం, గడప దాటితే మతం అంతా ఒకటే. గడపలోనే మనం వైశ్యులం, కోమట్లం, బ్రాహ్మణులం, శూద్రీలం, సాకలి ఎన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు దళితులు కూడా మన హిందూ మతస్థులే. ఒకప్పుడు వాళ్ళల్లో కూడా అన్ని పేర్లు ఇప్పుడు రామారావు, వెంకయ్య, బుచ్చయ్య, పుల్లయ్య, రమేష్ ఎన్ని వాళ్ళ పేర్లు ఎందుకున్నాయంటే వాళ్ళ తాత ముత్తాతలు భారతదేశంలో పూర్వీకులు ఓన్లీ ఒక సనాతన ధర్మ హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు. తర్వాత ముస్లిం మతం వచ్చింది, తర్వాత ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చింది. కావున మనం అందరం మన గురుదేవులు ఇచ్చిన సత్సంగాలు, మంచి వాళ్ళ ప్రసంగాలు స్వీకరించి దాన్ని అనుసరించి మనము చేతనైన మానవ సేవ చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ ఈ దేశానికి ఉపయోగపడుతూ భారతదేశానికి నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష అని ఒక సందేశంతో మనందరం జీవిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.